హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఎప్పుడు నాన్ వెజే కాదండి, వెజ్ కూడా రెసిపీస్ మనం చేసుకోవాలి కాబట్టి ఈరోజు పిల్లలకి చాలా ఇష్టమైన బెండి కుర్కురే చేయబోతున్నానండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది మీరు తప్పకుండా ట్రై చేసుకోండి. ముందుగా బెండకాయల్ని మనం ఇలా పొడుగుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. సో చాలామంది గింజలు తీసేస్తారండి, కానీ తీయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగా కుదురుతుంది. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, శనగపిండి, బియ్యపిండి, ఇంకా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు. అంతేనండి, సింపుల్గా అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇదంతా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం శనగపిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇంకా దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకుని బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఇలాగా ముక్క పైన లేయర్ వచ్చేదాకా మనం పిండి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నూనె బాగా కాగాక దాంట్లో మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం. దాంట్లో ఏమీ నీళ్ళు వేసుకుని కలపక్కర్లేదండి. బెండకాయలో ఉన్న జిగురు వల్లే మనకి బాగా కూడా కన్సిస్టెన్సీ అనేది బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు బెండకాయల్ని మనం 2 వైపులా బాగా ఫ్రై చేసుకుందామండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, బెండకాయ అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో మనకి బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. చూసారు కదా, బెండకాయ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇది మరీ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి. ఎప్పుడైతే మీరు ప్లేట్లో వేసుకుంటారో ఒక 2 మినిట్స్ తర్వాత అది కలర్ మారుతుంది, ఇంకా క్రిస్పీగా కూడా మారుతుందన్నమాట. చూసారు కదా, మన యమ్మీ బెండి కుర్కురే రెడీ అయిపోతుందండి. ఇవైతే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అడిగినా కూడా ఇలా హెల్తీగా మనం వెజ్జీ స్నాక్స్ చేసి పెట్టవచ్చు అనమాట. ఇదైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. ఇంకా పిల్లలు అయితే పెద్దవాళ్ళు మనం ఊరుకుంటాం ఏంటండి, మనకు కూడా చాలా నచ్చేస్తుంది అనమాట. సో ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి మరి. ఇది చాలా సింపుల్, ఈజీగా అయిపోతుందండి. సో తక్కువ టైంలోనే మీరు చాలా యమ్మీగా, అది కూడా హెల్తీగా ఈవినింగ్ టైంలో మీరు స్నాక్స్ చేసి పెట్టొచ్చు అనమాట. సో స్నాక్స్గానే కాదండి, ఇది పప్పులో అయితే చాలా బాగుంటుంది. నేనైతే టమాటో పప్పు చేసేసుకున్నాను, దాంట్లో బెండి కురుకునే నంచుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. మీకు చూస్తేనే నోరూరిపోతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి హెల్దీ ఈజీ రెసిపీస్ మీకు చిటికలో నేర్పించేస్తాను మరి. ఇంకా మీరు ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన దగ్గర వెజ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి, అది కూడా మీకు ఈజీగా నేర్పించేస్తాను అనమాట. వెజ్ దమ్ బిర్యానీ కానీ, మష్రూమ్ రెసిపీస్ కానీ, పన్నీర్ రెసిపీస్ కానీ, హోమ్ మేడ్ పన్నీర్ కానీ, ఎవ్రీ రెసిపీ మన దగ్గర ఉందండి. సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని రెసిపీస్ వాచ్ చేసేయండి మరి. మన ఛానల్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా నేర్పించేస్తాను అనమాట. అందుకనే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరి. అంతవరకు బాయ్ మరి.